ససాయకో రావణబాహుముక్తః శక్రాశనిప్రఖ్యవపు ప్రకాశం సుగ్రీవమాసాద్య బిభేదవేగాద్గుహేరితాక్రౌంచమివోగ్రశక్తిః. రావణుడు సుగ్రీవుడి పైన విపరీతమైనటువంటి కోపంతో సుగ్రీవుణ్ణి వధించాలి అని భయంకరమైనటువంటి బాణాన్ని తీసుకొని సంధించడం జరుగుతుంది. అది అమితమైనటువంటి వేగంతో వచ్చి సుగ్రీవుడి గుండెలకు తగిలి స్పృహ తప్పి పడిపోతాడు సుగ్రీవుడు. ససాయకార్తో విపరీతచేతాః కూజన్ పృథివ్యాం నిపపాతవీరః. సుగ్రీవుడేవన్న సామాన్యమా? భయంకరమైనటువంటి వీరుడు. రావణుడు వేసినటువంటి బాణప్రయోగానికి బాగా పీడితుడయ్యాడు. చిత్త వికారం కలిగింది. పెద్దగా అరుస్తూ నేల మీద పడిపోయాడు. స్పృహ తప్పి పడిపోయాడు. దీన్ని చూశారు రాక్షస సైన్యం. ధ్వని చేయటం మొదలుపెట్టారు. సంతోషించారంతా కూడా. జయ జయధ్వానాలు పలికారు రావణుడికి. రాక్షస సైన్యం వైపు ఆనందంతో కూడినటువంటి ధ్వని బయలుదేరింది. అదే సమయంలో వానర సైన్యం వైపు దుఃఖము ఆవహించింది. వానర రాజు పడిపోయాడు అని వానర సైన్యంలో వీరులు చాలామంది ఇక కోపంతో రావణుడిపైకి ఒక్కసారిగా దండెత్తారు. తతో గవక్షో గవయః సుషేణ స్వధర్షభో తతో గవక్షో గవయః సుషేణ స్వధర్షభో జ్యోతిముఖో నలశ్చ శైలాన్ సముత్పాట్య వివృద్ధకాయాః పృదుద్రువస్తం ప్రతిరక్షసేంద్రం. విభీషణుడు పడిపోగానే, సుగ్రీవుడు పడిపోగానే విభీషణుడు చూశాడు, చాలా బాధపడ్డాడు. రామలక్ష్మణుడు చూశారు, చాలా బాధపడ్డారు. రాక్షస సైన్యం ఆనందాన్ని చూశారు వీళ్ళంతా. ఇంకా కోపం పెరిగింది వానర వీరులకి. గజుడు, గవాక్షుడు, గవయుడు, సుషేనుడు, వృషభుడు, జ్యోతిర్ముఖుడు అనేటటువంటి వానర వీరులు నలుడు పెద్ద పెద్ద పర్వతాలను పికిలించారు. వెంటనే శరీరాలను పెంచి రావణుడిపైకి దండెత్తారు వీళ్ళంతా కూడా. రావణ వధ చేయాల్సిందే, మా చేతుల్లోనే రావణుడు మరణించాలి, మేమే రావణుడిని వధిస్తాం అని వారు పెద్ద పెద్దగా అరుస్తూ రావణుడిపైకి దండెత్తారు. తతో గవాక్షో గవయః సుషేణ స్వధర్షభో జ్యోతిముఖో నలశ్చ శైలాన్ సముత్పాట్య వివృద్ధకాయాః పృదుద్రువస్తం ప్రతిరాక్షసేంద్రం. చాలా భయంకరమైనటువంటి వేగంతో వానర వీరులంతా కూడా శరీరాల్ని బాగా పెంచారు. అప్పటి వరకు సామాన్య స్థితిలో ఉన్నటువంటి వానర వీరులు గజుడు, గవాక్షుడు, గవయుడు, సుషేనుడు, వృషభుడు, జ్యోతిర్ముఖుడు, నలుడు వీరంతా శరీరాల్ని పెంచి రావణుడిపైకి పరిగెత్తి వెళ్ళారు. అనేక శిలల్ని, పర్వతాల్ని, కొండశిలల్ని తీసుకున్నారు. తేషాం ప్రహారాన్ సచకారమోఖాన్ రక్షోథిపో బాణశతైః శితగ్రైః తాన్వా నరేంద్రానపి బాణజాలైః బిభేద జాంబూన దచిత్రపుంఖైః.
బిభేద జాంబూనద చిత్రపుంఖై. రావణుడు ఈ సందర్భాన్ని చూశాడు. చూసి వాళ్ళని ఎదుర్కొనడం కోసం అనేక బాణాలను వేస్తూ ఉన్నాడు రావణుడు కూడా. వాడి అయినటువంటి బాణాలు, ఆ బాణాలు తగిలితే చాలామందికి ప్రాణాలు పోతున్నాయి. కొంతమంది తట్టుకోలేని వాళ్ళు ప్రాణాలు వదులుతున్నారు, తట్టుకోగలిగిన వాళ్ళు స్పృహ తప్పుతున్నారు, మూర్ఛపోతున్నారు. అలాగే వాళ్ళ చేతుల్లో, వానర సైన్యం చేతిలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా వ్యర్థమైనాయా అన్నట్లుగా రావణుడు వేసేటటువంటి బంగారు పోతతో ఉన్నటువంటి బాణాలు వేయటం వల్ల అవి తగిలి పర్వతాలు పగిలిపోయి, చెట్టు విచ్ఛిన్నమైపోయి, శిలలు పగిలిపోయి వానర సైన్యం శరీరాలు చిన్నాభిన్నమైపోతున్నాయి, చీలిపోతున్నాయి, గుండెలు చీలిపోతున్నాయి, తలలు చీలిపోతున్నాయి, రక్తస్రావం అవుతుంది. శరీరాల నిండా బాణాలే గుచ్చుకొని చాలామంది వానరులు మరణిస్తూ ఉన్నారు. వానర వీరులు అయినా సరే వెనక్కి తగ్గకుండా వాళ్ళ ప్రయత్నం వారు చేస్తూ యుద్ధాన్ని నడిపిస్తూ ఉన్నారు. తేషాం ప్రహారాన్ తేషాం ప్రహారాన్ సచకారమోఖాన్ రక్షోధిపో బాణశతై శితాగ్రైః. రక్షోధిపో బాణశతైః శితాగ్రైః తాన్ వానరేంద్రానపి బాణజాలైః. జాలైః బిభేద జాంబూనద చిత్రపుంఖైః. బిభేద జాంబూనద చిత్రపుంఖైః. రావణుడు వానర వీరులు వేగంగా, కోపంగా, ఆవేశంగా వచ్చేటటువంటి విధానాన్ని చూశాడు. చూసి వానరుల్ని వధించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. వానరులపైన వేసినటువంటి వేగమైన బాణాలకి వానర శరీరాలన్నీ కూడా భేదించబడ్డాయి. తే వానరేంద్రాస్త్రిదశారి బాణైర్భిన్నాని పేతుర్భువి భీమకాయాః. తతస్తు తద్వానర సైన్యముగ్రం ప్రచ్ఛాదయామాస సబాణజాలైః. భయంకరమైనటువంటి శరీరాలు కలిగినటువంటి వాళ్ళు వానరులంతా కూడా రావణుడి బాణాలు తగిలి వారి శరీరాలన్నీ కూడా బ్రద్దలైపోయి శరీరాలు ముక్కల ముక్కలైపోతూ ఉన్నాయి. చాలామంది మూర్ఛ చెంది కింద పడిపోయారు. రావణుడు భయంకరమైనటువంటి వానర సైన్యాన్ని తన బాణ సముదాయంతో కప్పివేశాడు. అందరు శరీరాల నిండా రావణుడు వేసినటువంటి బాణాలు గుర్చుకొని వానర సైన్యములో చాలా భాగం మూర్ఛ చెందారు. తే వానరేంద్రాస్త్రిదశారి బాణైః. తే వానరేంద్ర
భిన్నా నిపేతుర్భువి భీమకాయాః భిన్నా నిపేతు భువి భీమకాయాః తతస్తు తద్వానర సైన్యముగ్రం ప్రచ్ఛాదయామాస స బాణజాలైః ఇలా రావణుడు వేసేటటువంటి బాణాలకి చాలామంది వానరులు మూర్ఛ చెందారు. ఇంకా చాలామంది మరణించడం జరిగింది. వానర శరీరాల నిండా రావణుడు వదిలినటువంటి బాణాలే గుచ్చుకొని ఉన్నాయి, కప్పివేసింది. తే వధ్యమానాః పతితాశ్చ వీరా నానద్యమానా భయశల్యవిద్ధాః శాఖామృగా రావణ సాయకార్తా జగ్ముః శరణ్యం శరణం స్మరామం. ఇంతలో చాలామంది వానరులు మరణించటం, చాలామంది వానరులకి శరీరాల నిండా బాణాలు గుచ్చుకోవటం చూసినటువంటి వానర సైన్యం గొగ్గోలు పెట్టింది. భయపడ్డారు. అందరూ ధైర్యాన్ని కోల్పోయారు. రావణుడి వేగాన్ని తట్టుకోలేకపోయారు వానర సైన్యం. రావణుడు వేసేటటువంటి బాణాలకి చాలామంది మరణిస్తున్నారు, నేలపై పడిపోతూ ఉన్నారు. భయంకరమైనటువంటి శల్యాలు గుచ్చుకొని పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నది రాక్షస సైన్యం. రాక్షస సైన్యం వేసే బాణాలకి వానర సైన్యం గగ్గోలు పెడుతోంది. వానర సైన్యం వేసేటటువంటి అనేకమైనటువంటి పర్వత శిరలకి రాక్షస సైన్యం గగ్గోలు పెడుతోంది. బిగ్గరగా వానరులంతా అరుస్తూ ఉన్నారు. రావణుని బాణాల చేత బాగా పీడితులై శరీరాలు చిట్లిపోతూ పగిలిపోతూ రక్తస్రావమవుతూ శరీర అవయవాలు చీలిపోతూ ఉన్నాయి. ఎటు నుండి బాణం వస్తుందో అర్థం కాక బాధపడుతూ ఉన్నారు వానర సైన్యం. ఆ సమయంలో రామ 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 అంటూ అందరూ రాముణ్ణి శరణు పొందారు, రాముడి దగ్గరికి వెళ్ళారు. ఈ యొక్క వానర సైన్యం అంతా కూడా రావణుడి బాణ వేగాన్ని తట్టుకోలేక తతో మహాత్మా సధనుర్ధనుష్మానాదాయ రామః సహసా జగామ. తతో మహాత్మా సధనుర్ధనుష్మానాదాయ రామః సహసా జగామ. తం లక్ష్మణః ప్రాంజలిరభ్యుపేత్య ఉవాచ వాక్యం పరమర్థయుక్తం. రాముడు విన్నాడు, వీళ్ళ భయంకరమైనటువంటి అరుపులన్నీ విన్నాడు, వీళ్ళ పరిస్థితి గమనించాడు, వీళ్ళను చూశాడు. వెంటనే ఆవేశంతో ధనస్సును పట్టుకున్నాడు రాముడు. ఆ సమయంలో లక్ష్మణుడు కూడా వచ్చాడు దగ్గరికి. లక్ష్మణుడు వచ్చి అంజలి ఘటించాడు, నమస్కరించాడు. రాముడితో లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు, రామా, నువ్వు దేనికయ్యా ఈ పనికి? నేను వెళ్ళి వధిస్తాను రావణుణ్ణి, రావణుడు సైన్యాన్ని అని లక్ష్మణుడు మాట్లాడుతూ ఉన్నాడు రాముడితో. తే వధ్యమానాః పతితాశ్చ వీరా నానద్యమానా భయశల్యవిద్ధాః శాఖాం మృగా రావణ సాయకార్తా. శాఖాం మృగా రావణ సాయకార్తా జగ్ముః
శరణ్యం శరణం స్మరామం. ఇప్పటి వరకు జరిగినటువంటి యుద్ధంలో వానర సైన్యం ఎప్పుడూ కూడా రాముడి దగ్గరికి వెళ్ళలేదు. రాముడి పరిధిలో, రాముడు స్థాయిలో రాముడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. వానరులు వానర సైన్య స్థాయిలో వాళ్ళ యుద్ధం వాళ్ళు చేస్తున్నారు. అలాగే రావణుడు ఎప్పుడైతే యుద్ధంలోకి ప్రవేశించాడో, ఇప్పటి వరకు ప్రహస్తుడు, అకంపనుడు అనేటటువంటి మహాయోధులంతా వచ్చినా సరే వానరులే పోరాడారు. కానీ రావణుడు వచ్చేసరికి ఈ వానర వీరుల వల్ల కూడా కాలేదు. భయపెడుతూ ఉన్నాడు. ఆ వేగాన్ని వీళ్ళు నివారించలేకపోతున్నారు. అప్పుడు రాముణ్ణి శరణ కోరారు ఈ వానర సైన్యం అంతా కూడా. రాముడు చూస్తూనే ఉన్నాడు. ఈ రావణుడు వేగం, అప్పటి వరకు ఉన్నటువంటి వేగం వేరు, రావణుడు వచ్చిన తర్వాత యుద్ధంలో జరిగిన మార్పు వేరు. దీన్ని గమనించినటువంటి రాముడు తన ధనస్సును ధరించాడు. సీతని అపహరించినటువంటి వాడు ఈ రావణుడే గనక ఎంతో కాలం నుంచి మనస్సులో దాచుకున్నటువంటి కోపాన్ని ఇప్పుడు బాణరూపంగా ప్రయోగించి రావణుని వధించాలి అని మనస్సులో బాగా తలుచుకున్నాడు. రావణుడు బాణప్రయోగం చేద్దామనేటటువంటి సమయంలో లక్ష్మణుడు రావడం జరిగింది దగ్గరికి. తతో మహాత్మా సధనుర్ధనుష్మాన్ నాదాయ రామః సహసా జగామ తం లక్ష్మణః ప్రాంజలిరభ్యుపేత్య ఉవాచ వాక్యం పరమార్థయుక్తం రాముణ్ణి బాగా స్మరణ పొందారు, శరణ పొందారు, స్మరించారు, ప్రార్థించారు. ఆ సమయంలో లక్ష్మణుడు వచ్చి నమస్కరించాడు. కామమార్యః సుపర్యాప్తో వధాయాస్య దురాత్మనః విథమిష్యామ్యహం చేతమనుజానీహి మాం విభో. లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు, ప్రభు, ఈ దురాత్ముణ్ణి, ఈ దుర్మార్గుణ్ణి, ఈ రాక్షసరాజుని చంపటానికి నువ్వు సమర్థుడివేనయ్యా, అందులో ఏం సందేహం లేదు. కానీ ఇతన్ని నేను చంపేస్తా, నాకు అనుజ్ఞ ఇవ్వు రామా అన్నాడు లక్ష్మణుడు. రావణుణ్ణి వధించటం నీకు పెద్ద పని కాదు, దానికి ఎందుకయ్యా నువ్వు, మాకు ఇవ్వు ఈ అవకాశం, అతన్ని నేనే వధిస్తా, నాకు అనుజ్ఞ ఇవ్వు రామా అన్నాడు లక్ష్మణుడు. కాళ్ళ దగ్గర నమస్కరిస్తూ రాముడి దగ్గర నిలబడ్డాడు ధనస్సు ధరించి. అప్పుడు రాముడు మాట్లాడుతున్నాడు, లక్ష్మణ, వెళ్ళవయ్యా, వెళ్ళు, చాలా జాగ్రత్తగా యుద్ధం చెయ్యి, జాగరూకతతో ఉండాలి. యుద్ధం అంటే నిన్ను నీవు రక్షించుకుంటూ ఎదుటివాడిని వధించాలి, ఇది యుద్ధ లక్షణం. యుద్ధంలో పరాక్రమం చాలా చూపించాలయ్యా. అంతేకాదు, కోపించి రావణుడు 3 లోకాలను కూడా ముంచేయగలడు. రావణుడు 3 లోకాలని కాల్చివేయగలడు, సందేహం లేదు. అటువంటి వాడు రావణుడు. రావణుడు గొప్ప సామాన్యమైనటువంటి శక్తి, అసామాన్యమైన శక్తి రావణుడిది. అటువంటి శక్తి కలిగినటువంటి రావణుణ్ణి ఎదిరించాలి అంటే అతనిలో లోపాలు మనం వెతకాలి. ఆ లోపాలపైన మనం
యుద్ధం చేసి అతన్ని వధించాలి అన్నాడు రాముడు. అతనిలో ఉన్న లోపాలన్నీ వెతికి యుద్ధం చేయాలి. అంతేకాదు నీలో ఉన్న లోపాలు కూడా అతను గ్రహించి వాటిపైనే బాణప్రయోగం చేసి నిన్ను వధిస్తాడు. ఇది ధనుర్విద్యలో ఉన్నటువంటి నైపుణ్యతయ్యా లక్ష్మణ. ధనస్సుతో నిన్ను నీవు రక్షించుకో, ఎదుటివాడిని వధించు అన్నాడు రాముడు లక్ష్మణుడితో. లక్ష్మణుడు అన్నీ విన్నాడు మాటలు. రాముణ్ణి కౌగిలించుకున్నాడు, రాముడికి నమస్కరించాడు, రాముడికి ప్రదక్షిణం చేశాడు. ఇక యుద్ధానికి బయలుదేరాడు. రావణుడి దగ్గరికి వెళ్ళాడు లక్ష్మణుడు. కామమార్యః సుపర్యాప్తో వధాయాస్య దురాత్మనః విధమిష్యామ్యహం చేతమనుజానీహి మాం విభో నువ్వెందుకయ్యా రామా ఈ చిన్న పనికి, నేనున్నా కదా అన్నాడు లక్ష్మణుడు. రావణో హి మహావీర్యో, రాముడు మాట్లాడుతున్నాడు. ఏమయ్యా లక్ష్మణ, రావణుడిపైకి యుద్ధానికి వెళతానంటున్నావు, రావణుని వధిస్తానంటున్నావు, రావణుణ్ణి ఎదుర్కొంటానంటున్నావు. రావణుడు గొప్ప శక్తి కలిగిన వాడయ్యా. యుద్ధం నందు ఆశ్చర్యకరమైనటువంటి పరాక్రమం చూపగలిగినటువంటి వాడు రావణుడు. రావణుడు గనక కోపిస్తే 3 లోకాలు కూడా అతని ముందు నిలవలేవయ్యా, సందేహం లేదు, నసంశయః అన్నాడు రాముడు లక్ష్మణుడితో. చాలా జాగ్రత్తగా యుద్ధం చేయాలి. రావణుడితో యుద్ధం చేసే సమయంలో 3 లోకాలు నిలబడవు, దేవతా సమూహం నిలబడలేదు అతని ముందు. అతని పరాక్రమం అటువంటిది, క్షణంలో భస్మం చేయగలడు 3 లోకాలని అన్నాడు. అంతేకాదు అతనిలో ఉన్న లోపాలు వెతికి వాటిని తెలుసుకొని, నీలో ఉన్న లోపాలను కూడా నువ్వు తెలుసుకుంటూ నీ లోపాలతో నువ్వు అపజయం పొందకుండా ఎదుటివాడి లోపాలని యుద్ధంలోనే జయించాలి. నేత్రాలతో ధనస్సుతో కూడా నిన్ను నీవు రక్షించుకోవయ్యా. నిన్ను నీవు రక్షించుకుంటూ ఎదుటివాడితో యుద్ధం చెయ్యి. ఇదే యుద్ధం అంటే అన్నాడు రాముడు. రాముడు మాటలన్నీ విన్నాడు లక్ష్మణుడు నమస్కరిస్తూ. తమబ్రవీన్ మహాతేజ రామః సత్యపరాక్రమః గచ్చ యత్న పరశ్చాపి భవ లక్ష్మణ సంయుగే వెళ్ళవయ్యా వెళ్ళు, చాలా జాగ్రత్తగా యుద్ధం చెయ్యి అన్నాడు రాముడు లక్ష్మణుణ్ణి. రావణో హి మహావీర్యో రణే అద్భుత పరాక్రమః త్రైలోక్యేనాపి సంక్రుద్ధో త్రైలోక్యేనాపి సంక్రుద్ధో
దుష్ప్రసహ్యో న సంశయః. చాలా గొప్ప యుద్ధశక్తి నైపుణ్యత కలిగిన వాడు రావణుడు. ఆశ్చర్యకరమైనటువంటి పరాక్రమాన్ని చూపగలిగినటువంటి వాడు రావణుడు. రావణుడు కోపిస్తే 3 లోకాలు కూడా అతని ముందు నిలవలేవయ్యా, సందేహం లేదు అన్నాడు రాముడు లక్ష్మణుడితో. తస్య ఛిద్రాణి మార్గస్వచ్ఛిద్రాణి చ లక్షయ చక్షుషా ధనుషాత్మానం గోపాయస్వ సమాహితః. లక్ష్మణ, రావణుడి పైకి యుద్ధానికి వెళుతున్నావు, మంచిదే. అతనిలో ఉన్న లోపాలన్నీ వెతికి తెలుసుకో. నీలో ఉన్న లోపాలను కూడా నువ్వు గ్రహించు. మన కళ్ళతో, మన ధనస్సుతో నీ లోపాలను నువ్వు గమనించుకుంటూ, ఎదుటివాడి లోపాలని గమనిస్తూ, నీ ధనస్సుతో నిన్ను రక్షించుకుంటూ ఎదుటివాడితో యుద్ధం చేయాలి. ఇదేనయ్యా యుద్ధం అంటే అన్నాడు రాముడు లక్ష్మణుడితో. తస్య ఛిద్రాణి మార్గస్వా స్వచ్ఛిద్రాణి ఛిద్రాణి చ లక్షయ చక్షుషా ధనుషాత్మానం గోపాయస్వ సమాహితః. రావణుడు చేసేటటువంటి యుద్ధం గురించి చూశాడు రాముడు. లక్ష్మణుడికి చెప్పవలసిన విషయాలన్నీ చెప్పాడు. నిన్ను నీవే రక్షించుకోవయ్యా, యుద్ధంలో నీకు ఎవరూ సహాయం చేయలేరు అన్నాడు. లక్ష్మణుడు రాముడి మాటలు విన్నాడు. రాముణ్ణి కౌగిలించుకున్నాడు, పూజించాడు, అభివాదం చేశాడు, యుద్ధానికి బయలుదేరాడు. రాఘవస్య వచః శ్రుత్వా సంపరిష్వజ్య పూజ్య చ అభివాద్య చ రామాయ యయౌ సౌమిత్రిరాహవం లక్ష్మణుడు రాముడి మాటలన్నీ విని రాముడికి నమస్కరించుకొని వెంటనే రావణుడిపైకి యుద్ధానికి ధనస్సు ధరించి వెళతాడు. ఈ సందర్భాన్ని వానర సైన్యమంతా కూడా చూస్తూ ఉంటుంది, ఆశ్చర్యంగా ఏం జరుగుతుందో అని. రావణుడు అప్పుడు భయంకరమైనటువంటి బాణప్రయోగం చేస్తూ ఉంటారు వానర సైన్యంపైకి. బాణవర్ష సముదాయం చేత వానరులంతా కూడా కప్పవేయబడి ఉంటారు. ఎవరెవరో గుర్తుపట్టలేని దేహాలు అయిపోతాయి వానరులు. వాళ్ళ దేహాలన్నీ బ్రద్దలైపోతాయి, చల్లా చెదురుగా పడిపోతారు. అట్టి పరాక్రమం కలిగినటువంటి, వీరత్వం కలిగినటువంటి రావణుణ్ణి యుద్ధం చేసేటటువంటి సమయంలో లక్ష్మణుడు చూస్తాడు. సరావణం వారణహస్తబాహుం దదర్శ భీమోద్యతదీప్తచాపం
ప్రచ్ఛాయదంతం శరవృష్టిజాలైస్తాన్ వానరాన్ భిన్న వికీర్ణదేహాన్ సరావణం వానరహస్తబాహుం దదర్శ భీమో యతదీప్తచాపం ప్రచ్ఛాయదంతం శరవృష్టిజాలై స్తాన్ వానరాన్ భిన్న వికీర్ణదేహాన్ రావణుడు ప్రయోగించేటటువంటి బాణాలకి వానరులంతా కూడా బెంబేలెత్తారు. శరీరాలన్నీ చిన్నాభిన్నం అవుతున్నాయి, ఛిద్రమైపోతున్నాయి. రక్తస్రావం చేత ఆ ప్రదేశమంతా నిండిపోయింది. శరీర అవయవాలని ముక్కలు ముక్కలై చల్లా చెదరై పడిపోతున్నాయి. రావణుడి వేగం అంత భయంకరంగా ఉంది. అటువంటి సందర్భాన్ని చూశాడు లక్ష్మణుడు. తమాలోక్య మహాతేజ. అదే సందర్భంలో హనుమంతుడు కూడా ఈ రావణుడి వేగాన్ని పరాక్రమాన్ని చూశాడు. రావణుడు చేతిలో ఎందరో వానరులు మరణించారు అని హనుమంతుడు గమనించాడు. గమనించి రావణుడి దగ్గరికి హనుమంతుడు ఏకాకిన పరిగెత్తుకుంటూ రావణుడు రథం దగ్గరకు వచ్చాడు. తమాలోక్య మహాతేజ హనుమాన్ మారుతాత్మజః నివార్య శరజాలాని విదుద్రావ సరావణం. రావణుడు గొప్ప పరాక్రమాన్ని చూశాడు. హనుమంతుడు కూడా చూసి ఆశ్చర్యపడ్డాడు. ఏమిటి వేగం, ఎలా ఈ రావణుడిని ఎదుర్కోవాలి అన్నట్లుగా అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అదే సమయంలో వాయుపుత్రుడు అయినటువంటి హనుమంతుడు రావణుడిని చూసి అతడు ప్రయోగించేటటువంటి బాణ సముదాయాలన్నింటినీ కూడా అడ్డుకుంటూ అతని మీదకి శీఘ్రంగా వెళ్ళాడు. దూకాడు. ఒక్క దుమికి దూకి రావణుడి దగ్గరికి వెళ్ళాడు. రావణుడు రథం దగ్గరికి వెళ్ళి హనుమంతుడు తన కుడి చెయ్యి పైకెత్తి అతన్ని భయపెడుతూ ఇలా మాట్లాడుతున్నాడు హనుమంతుడు. రావణుడు రూపం భయంకరం. రావణుడు చుట్టూ పిశాచాల్లాంటి రాక్షస సైన్యం రావణుడు చుట్టూ ఉంది. అటువంటి సందర్భంలో రావణుడు ఉన్నటువంటి ప్రదేశం దగ్గరికి హనుమంతుడు ఎగురుకుంటా వెళ్ళి తన కుడి చెయ్యి పైకెత్తి భయపెడుతూ పెద్దగా అరుస్తూ రావణుడిని చూపిస్తూ ఆ చెయ్యిని హనుమంతుడు మాట్లాడుతున్నాడు. దేవదానవ గంధర్వైర్యక్షైశ్చ సహ రాక్షసైః అవధ్యత్వం త్వయా ప్రాప్తం వానరేభ్యస్తు తే భయం. ఓ రావణ, నీవు దేవ దానవ గంధర్వ యక్ష రాక్షసులు నిన్ను చంపటానికి వీలుండదయ్యా. ఎందుకంటే నీకు వరాలున్నాయి. ఆ వరాల వలన నీవు దేవతల చేతిలో, దానవుల చేతిలో, గంధర్వుల చేతిలో, యక్షుల చేతిలో, రాక్షసుల చేతిలో
నీకు మరణం అనేటటువంటిది జరగదు. కానీ వానరుల నుండి నీకు భయం ఉంది. వానరుల చేతిలో నువ్వు తప్పించుకోలేవు. వానరుల చేతుల్లో నీకు మరణం ఉంది, అది గుర్తుపెట్టుకో. నిన్ను నేనే వధించగలనాయా, ఎవరితో అవసరం లేదు అన్నాడు హనుమంతుడు. తన కుడి చెయ్యి పైకెత్తి రావణుని చూపిస్తూ, ఈ 5 వేళ్లు కలిగినటువంటి నా చెయ్యి నీ శరీరానికి తాకి నీ ప్రాణాలను తీసేస్తుంది, అది అతి తొందరలో జరుగుతుంది అన్నాడు హనుమంతుడు. తన కుడి చెయ్యి పైకెత్తి రావణుని చూపిస్తూ పెద్దగా అరిచాడు. హనుమంతుడి మాటలు విన్నాడు రావణుడు. కళ్ళు పెద్దవి చేశాడు. కోపం పెరిగింది. రావణుడు కూడా మాట్లాడటం జరుగుతోంది. తమాలోక్య మహాతేజ హనుమాన్ మారుతాత్మజ నివార్య శరజాలాని విదుద్రావ శరావణం రథం తస్య సమాసాద్య బాహుముద్యమ్య దక్షిణం త్రాసయన్ రావణం ధీమాన్ హనుమాన్ వాక్యమబ్రవీత్ హనుమంతుడు మాట్లాడుతున్నాడు. రావణుని చూసి, రావణుడి పరాక్రమాన్ని చూసినటువంటి హనుమంతుడు స్వయంగా మాట్లాడుతున్నాడు. దేవదానవ గంధర్వైర్యక్షైశ్చ సహ రాక్షసైః దేవదానవ గంధర్వైః యక్షైశ్చ సహ రాక్షసైః అవచ్ఛత్వం త్వయా ప్రాప్తం వానరేభ్యస్తు తే భయం హనుమంతుడు చెప్పే మాటలన్నీ విన్నాడు. వానరుల నుండి నీకు భయము ఉండనే ఉంది కదయ్యా. వానరుల చేతిలో నువ్వు తప్పించుకోలేవు. వానరుల చేతిలో నీకు మరణం ఉన్నది అన్నాడు. హనుమంతుడు రావణుడితో స్వయంగా తన కుడి చెయ్యి పైకెత్తి ఈ మాట పలుకుతున్నాడు. బాహుముద్యమ్య దక్షిణం త్రాసయన్ రావణం ధీమాన్ హనుమాన్ వాక్యమబ్రవీత్. హనుమంతుడు రావణుడి రథం దగ్గర నిలబడి తన కుడి చెయ్యి పైకెత్తి రావణుణ్ణి భయపెడుతూ రావణుడితోనే మాట్లాడుతున్నాడు. రావణ, నీకు దేవతల చేత, దానవుల చేత, గంధర్వుల చేత, యక్షుల చేత, రాక్షసుల చేత నువ్వు ఎదుర్కోలేవయ్యా. నిన్ను ఓడించలేరు వాళ్ళు, నీతో పోరాడలేరు వాళ్ళు. వారందరూ నీ ముందు దాసోహం చేస్తారు. కానీ వానరుల నుండి నీకు భయం ఉంది. వానరుల చేతిలో నీకు అపకీర్తి తప్పదు అన్నాడు హనుమంతుడు రావణుడితో పెద్దగా అరుస్తూ. తన కుడి చెయ్యి పైకెత్తి 5 వేళ్లు కలిగినటువంటి ఈ చెయ్యి చాలా కాలం నుండి నీ శరీరాన్ని కొట్టాలి, నీ శరీరాన్ని బాదాలి, నిన్ను హింసించాలి, నీ మరణాన్ని చూడాలని నా చెయ్యి చూస్తూ ఉందయ్యా. నా చేతిలో నీకు మరణం తప్పదు రావణ అని హనుమంతుడు పెద్దగా
రావణుడి ముందు నిలబడి అరిచాడు, తన చెయ్యి పైకెత్తి మరి. దీన్ని చూశాడు రావణుడు. దేవదానవ గంధర్వైర్యక్షైశ్చ ఏష మే దక్షిణో బాహుః పంచశాఖాః పంచశాఖః సముద్యతః విధమిష్యతి తే దేహే భూతాత్మానం చిరోషితం భయంకరమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు రావణుడు. భయంకరమైనటువంటి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు రావణుడు. భయంకరమైనటువంటి సైన్యం కలిగినటువంటి వాడు కూడా రావణుడే. అటువంటి రావణుడి ముందు స్వయంగా నిలబడ్డటువంటి హనుమంతుడు, ఏమయ్యా రావణ, నీకు దేవతల చేత, దానవుల చేత, గంధర్వుల చేత, యక్షుల చేత, రాక్షసుల చేత నీకు ప్రాణభయం లేదయ్యా. వరాలు పొందావు. ఆ వర గర్వం చేత వాళ్ళు నిన్ను ఏమీ చేయలేరు. కానీ వానరుల నుండి మాత్రం నీకు భయం ఉన్నదయ్యా, అది గుర్తుపెట్టుకో రావణ అని తన కుడి చెయ్యి పైకెత్తి 5 వేళ్ళు కలిగినటువంటి నా చెయ్యి చిరకాలం నుండి, అంటే చాలా కాలం నుండి నీ ప్రాణాలు తీయాలని ఎదురు చూస్తోంది. నా కుడి చెయ్యి నీ వీపు పగలగొట్టి నిన్ను బాది నీ ప్రాణాలు తీయటం కోసం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తుంది రావణ అని అన్నాడు హనుమంతుడు పెద్దగా అరుస్తూ రావణుడి రథం ముందు నిలబడి. ఈ సందర్భాన్ని విన్నాడు రావణుడు. హనుమంతుడు మాటలు విని కోపం వచ్చింది. కళ్ళు ఎర్రగా పెద్దవి చేశాడు. రావణుడు కూడా మాట్లాడుతున్నాడు. ఏష మే దక్షిణో బాహుః శ్రుత్వా హనుమతో వాక్యం రావణో భీమ విక్రమః సంరక్తనయనః క్రోధాదిదం వచనమబ్రవీతు. రావణుడు మాట్లాడుతున్నాడు. క్షిప్రం పరహర నిశంకం స్థిరాం కీర్తిమవాప్నుహి తతస్త్వాం జ్ఞాత విక్రాంతం నాశయిష్యామి వానరా. హనుమంతుడు రావణుడు ముందు నిలబడి, ఓ రావణ, నీ పరాక్రమాన్ని చూశానయ్యా. నిన్ను దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు నిన్ను వధించలేరు. ఎందుకంటావేమో నీకు వరాల శక్తి ఉన్నది, కానీ వానరుల చేతిలో నీకు భయము ఉండనే ఉంది కదా. నీకు అపజయం తప్పదు వానరుల చేతుల్లో అని హనుమంతుడు తన కుడి చెయ్యి పైకెత్తి, నా కుడి చేయికున్నటువంటి 5 ఏళ్ళు చూశావు కదా, నా చెయ్యిని చాలా కాలం నుంచి ఎదురు చూస్తుంది. నీ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మను బయటికి పంపాలి, అంటే నిన్ను చంపాలి అనేటటువంటి ఆవేశంతో, ఆలోచనతో నేను ఉన్నాను. నా చెయ్యి కూడా సిద్ధంగా ఉంది అని తన కుడి చేతిని రావణుడికి చూపించి పెద్దగా అరిచాడు. నేనే నిన్ను వధిస్తాను, నిన్ను కొట్టి మరీ ప్రాణాలు తీస్తాను అన్నాడు హనుమంతుడు.
ఈ మాటలు విన్నటువంటి రావణుడికి ఆవేశం వచ్చింది. ఓహో వానరా, నిస్సందేహంగా వెంటనే నన్ను కొట్టు, నన్ను కొట్టి నువ్వు కీర్తిని పొందుతావేమో, ఆ తర్వాత తెలుస్తుంది నా సంగతి నీకు. నిన్ను వెంటనే ప్రాణాలు తీయక తప్పదయ్యా, నాకు ఏమాత్రం దెబ్బ తగిలినా నీ ప్రాణాలు మాత్రం ఉండవు వానరా అన్నాడు రావణుడు హనుమంతుడన్న మాటలకి. అంతేకాదయ్యా రావణ, హనుమంతుడు మాట్లాడుతున్నాడు, పూర్వం నీ కుమారుడైనటువంటి అక్షకుమారుణ్ణి చంపింది ఎవరు, అది గుర్తుపెట్టుకొని నడువు అన్నాడు హనుమంతుడు రావణుడితో. హనుమంతుడు మాటలు విన్నటువంటి వక్షస్థలం రావణుడు హనుమంతుడు వక్షస్థలం పైన కొట్టడం జరిగింది ఆవేశంతో. రావణస్య వచ శ్రుత్వా క్షిప్రం ప్రహర నిశంకం స్థిరాం కీర్తిమవాప్నుహి తతస్త్వాం జ్ఞాతి విక్రాంతం నాశయిష్యామి. వానరా, రావణస్య వచ శ్రుత్వా వాయుసూనుర్వచోబ్రవీత్ ప్రహతం హి మయా పూర్వమక్షం తవ సుతం స్మర. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోయా, నీ కుమారుడైనటువంటి అక్షకుమారుణ్ణి వధించింది ఎవరు? నీ కుమారుడు ఏమన్నా సామాన్యుడా? అటువంటి అక్షకుమారుణ్ణి కూడా నేను వధించాను కదా, ఇక నీ సంగతి చెప్పాలా అన్నాడు హనుమంతుడు. ఏవముక్తో మహాతేజ రావణో రాక్షసేశ్వరః ఆజఘానా నిలసుతం తెలేనో రసి వీర్యవాన్. హనుమంతుడు అన్న మాటలన్నిటి కోపం వచ్చింది రావణుడికి. కోపం వచ్చి హనుమంతుడి మాటలు విని అతన్ని అరచేత్తో వక్షస్థలం పైన కొట్టాడు. చాలా దూరాన పడ్డాడు హనుమంతుడు. ఏవముక్తో మహాతేజ రావణో రాక్షసేశ్వరః ఆజఘానానిలసుతం తలేనోరసి వీర్యవాన్. హనుమంతుడి వక్షస్థలం పైన ఒక దెబ్బ చరిచాడు రావణుడు. చరిస్తే హనుమంతుడు చాలాసార్లు తూలిపోయాడు. గొప్ప తేజస్శాలి, గొప్ప బుద్ధిమంతుడైనటువంటి హనుమంతుడు
ముహూర్తకాలం అర్థం కాల హనుమంతుడికి కూడా. అయినా సరే నిలదొక్కుని రావణుణ్ణి అరచేత్తోనే కొట్టాడు హనుమంతుడు. అనుకున్నంత పని చేశాడు హనుమంతుడు. తన కుడి చేత్తో రావణుడి వీపు మీద ఒకటి చరచడం జరిగింది. చరిస్తే దశకంఠుడు భూమి కంపించిందా అన్నట్లు దశకంఠుడు కూడా కంపించిపోయాడు హనుమంతుడి దెబ్బకి. స తలాభిహతస్థేన చచాలచ ముహుర్ముహు చచాలచ ముహుర్ముహు స్థితో ముహూర్తం తేజస్వీ స్థైర్యం స్థైర్యం కృత్వా మహామతిః అజఘాన చ సంక్రుద్ధస్థలేనైవామరద్విషం స్థలేనైవామరద్విషం రావణుణ్ణి అరచేత్తో కొట్టడం జరిగింది హనుమంతుడు కూడా. తతః స తేనాభిహతో రావణేన మహాత్మన దశగ్రీవః సమాథూతో యథా భూమి చలేచలః. భూమి కంపించిందా అన్నట్లు దశకంఠుడు కూడా పర్వతం వలె కంపించాడు హనుమంతుడి దెబ్బకి. తతః సతేనాభిహతో వానరేణ మహాత్మనా దశగ్రీవః సమాథూతో యథా భూమి చలేచలః. భూమి కంపించినట్టు కంపించాడు రావణుడు హనుమంతుడు కొట్టిన దెబ్బకి. సంగ్రామే తం తథా దృష్ట్వా రావణం తలతాడితం ఋషయో వానరా సిద్ధా దేందుర్దేవా సహాసురైః. హనుమంతుడు రావణుని కొట్టడాన్ని చూసినటువంటి ఋషులు, వానరులు, సిద్ధులు, దేవతలు, అసురులు ఆశ్చర్యంతో పెద్ద పెద్ద ధ్వని చేశారు. ఏమిటి ధైర్యం, ఏమిటి పరాక్రమం అన్నారంతా కూడా. బాగు బాగు అని శ్లాఘించారు. అధాస్వస్య మహాతేజ రావణో వాక్యమబ్రవీతు సాధు వానర వీర్యేణ శ్లాఘనీయోసి మేరిపుః. స్పృహ తప్పిపడేటట్లు కొట్టినటువంటి వానరుణ్ణి, బాగు బాగు, నీ పరాక్రమం చాలా తెలుసయ్యా నాకు అన్నాడు. శత్రువుగా
పరాక్రమం చేత నీవు నాకు తగినటువంటి శత్రువువే అన్నాడు రావణుడు మళ్ళీ హనుమంతుణ్ణి. రావణుడు మాటలు విన్నాడు హనుమంతుడు. రావణ, ఛీ, నీ బలమేమి నా బలమేమి? నీ బలం ఏం బలమయ్యా? నీవింకా జీవించే ఉన్నావా? నా చెయ్యి దెబ్బ తగిలి దుర్బుద్ధి కలిగినవాడా, బడాయి ఎందుకు నీకు, బడాయి ఎందుకు చెప్పుకొని తిరుగుతున్నావయ్యా రావణ? ఇప్పుడు నిన్నొక పర్యాయం కొడతా, ఇంకొకసారి కొడతా నిన్ను. ఆ తర్వాత నా పిడికిలి నిన్ను యమలోకానికి పరిగెత్తిస్తుంది, యమలోకానికి పంపిస్తుంది. నేను ఇప్పుడు మళ్ళీ కొట్టే దెబ్బకి బ్రతికే ఉండవు, నువ్వు మరణిస్తావు అన్నాడు హనుమంతుడు. హనుమంతుడు మాటలు వినగానే రావణుడికి కట్టలు దించిన కోపం వచ్చింది. ఎర్రబడ్డై నేత్రాలన్నీ పెద్దగా అరవటం మొదలుపెట్టాడు. ప్రయత్నపూర్వకంగా హనుమంతుడు వక్షస్థలం పైన మళ్ళీ కొట్టాడు రావణుడు. వక్షస్థలం పైన కొట్టగానే హనుమంతుడు మళ్ళీ తూలిపోయాడు. హనుమంతుడు అదే విధమైనటువంటి మళ్ళీ ధైర్యం తెచ్చుకొని రావణుడి రథం పైన దూకటం మొదలుపెట్టాడు. అదే సమయంలో రావణుడు నీలుడి దగ్గరికి వెళ్ళాడు. ఇక హనుమంతుడిని వదిలేశాడు. రావణుడు రథం చేత నీలుడి దగ్గరికి వెళ్ళి నీలుడి పైన యుద్ధం చేయడం మొదలుపెట్టాడు రావణుడు. దశగ్రీవుడు అయినటువంటి రావణుడు అనేక సర్పాలతో సమానమైనటువంటి బాణప్రయోగాలు చేస్తూ వానర సైన్యం మర్మస్థానాల్లో కొట్టి వాళ్ళ ప్రాణాలు తీస్తున్నాడు. వానర సేనా నాయకుడైనటువంటి నీలుణ్ణి మండిపోతున్నట్టు ఉండేటటువంటి బాణాలు వేశాడు నీలుడి పైన. ఆ బాణాలు గుచ్చుకొని నీలుడు శరీరం కాలిపోతుందా అన్నట్లుగా బాధపడ్డాడు. నీలుడు ఒక చేత్తో రావణుడు వేసినటువంటి బాణాలన్నీ గుచ్చుకొని బాధపడుతూ ఉన్నా ఒక చేత్తో ఒక పర్వత శిఖరాన్ని పెకిలించి రావణుడిపైకి విసిరేశాడు ప్రయత్నపూర్వకంగా. గొప్ప తేజస్సు కలిగిన వాడు, గొప్ప మనస్సు కలిగినటువంటి హనుమంతుడు రావణుడు కొట్టిన దెబ్బకి కొంత మూర్ఛపోయినట్టు పడిపోయాడు కదా, మళ్ళీ తేరుకున్నాడు. యుద్ధంలోకి వచ్చాడు. రావణుడు అప్పుడు నీలుడితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. రావణుడు కోపాన్ని చూశాడు. రావణుడితో హనుమంతుడు కోపంగా ఇలా మాట్లాడుతున్నాడు. ఇతరులతో యుద్ధం చేస్తూ ఉన్న వారి మీదకి యుద్ధం చేయటం, మనం వెళ్ళి యుద్ధం చేయటం ధర్మం కాదయ్యా. నీలుడు వేరే వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉన్నాడు, అతనిపైకి నువ్వు యుద్ధానికి వెళ్ళటం యుక్తం కాదు, ఇది యుద్ధనీతి కాదు రావణ అన్నాడు హనుమంతుడు. రావణుడు నీలుడు విసిరినటువంటి ఒక బండరాయి లోపు రావణుడికి తగిలింది. 7 బాణాలు కొట్టాడు రావణుడు కూడా నీలుడు పైన. అలాగే నీలుడు విసిరినటువంటి శిఖరం చాలా వాడి అయినటువంటి అగ్రబాణాలు కలిగినటువంటి 7 బాణాలతో కొట్టాడు రావణుడు. కొట్టగానే ఆ పర్వతం ముక్కలు ముక్కలైంది, పడిపోయింది. నీలుడు విసిరేసినటువంటి పర్వతం రావణుడు వేసినటువంటి బాణ ప్రయోగానికి ముక్కలు ముక్కలై చిన్నాభిన్నమై పడిపోయింది. సేనాపతి అయినటువంటి నీలుడు ఇంకా కోపం పెరిగి మండిపోయేటటువంటి ఆవేశంతో పర్వతాలను విసిరేయటం మొదలుపెట్టాడు. మద్ది చెట్లను విసిరాడు, సాలవృక్షాలను విసిరాడు, పుష్పించినటువంటి అనేక చెట్లను విసిరాడు, మామిడి చెట్లను విసిరాడు. ఇలా అనేకమైనటువంటి వృక్షాలని నీలుడు రావణుడిపైకి విశ్రాంతి లేకుండా విసురుతూనే ఉన్నాడు రావణుని వధించాలని. రావణుడి వక్షస్థలం ఛేదించాడు, పగిలిపోయింది రావణుడి వక్షస్థలం నీలుడు వేసినటువంటి అనేక వృక్షాలకి. అనేక భయంకరమైనటువంటి బాణ వర్షం నీలుడిపైకి రావణుడు కురిపించాడు. నీలుడు వక్షస్థలం కూడా చీలిపోవటం జరిగింది. ఇలా పరస్పరం బాణాలు వేసుకుంటూ శరీరం నిండా రక్తస్రావంతో బాధపడుతున్నారు వానర వీరులు. రావణుడి మీదకి వచ్చేటటువంటి శరవర్షం లాంటి అనేక పర్వత శిలల్ని వృక్షాల్ని రావణుడు తన బాణాల చేత ఛేదించుకుంటూ ఉన్నాడు. నీలుడు శరీరంలో ఉన్నటువంటి అనేక బాణాలని పెకిలించి పక్కకి విసిరేస్తూ ఒక పక్కకి పడిపోయాడు నీలుడు. ధ్వజాగ్రం మీద కూర్చున్న నీలుడిని చూసి
రావణుడు కోపంతో మండిపోయాడు, పెద్దగా అరిచాడు. రావణుడి ధ్వజం దగ్గరికి వెళ్ళాడు నీలుడు ఎగురుకుంటూ. ధనస్సు చివరి భాగంలో కిరీటం పైన వాలుచూ ఉన్నటువంటి లక్ష్మణుడు, హనుమంతుడు, రాముడు ఆశ్చర్యపడ్డారు చూసి. రావణుడు ధనస్సుని పడేశాడు నీలుడు, ధ్వజాన్ని పడేశాడు, కిరీటాన్ని పడేశాడు. ఈ సందర్భాన్ని లక్ష్మణుడు చూశాడు, హనుమంతుడు చూశాడు, రాముడు చూశాడు. నీలుడు చేసినటువంటి యుద్ధంలో రావణుడి కిరీటం పడిపోయింది, ధనస్సు విరిగిపోయింది, రథం పైన ఉన్నటువంటి ధ్వజం విరిగిపోవటాన్ని చూసినటువంటి వానర వీరుడైనటువంటి హనుమంతుడు ఆనందపడ్డాడు. రామలక్ష్మణుడు ఆశ్చర్యపడ్డారు. ఆహా, ఏమి యుద్ధమయ్యా, ఏమి పరాక్రమం అని నీలుణ్ణి బాగా పొగిడారు. చురుకుదనం చూసి ఆశ్చర్యపడ్డారు. నీలుడు చురుకుదనాన్ని, ప్రజ్వలించేటటువంటి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు రావణుడు నీలుడిపైకి. నీలుడు కంగారు పడ్డాడు. ఈలోపు రావణుని చూసి సంతోషించుటకు తగిన అవకాశం లభించింది. ఆ వానరులందరూ కూడా సంతోషిస్తున్నారు. కిరీటం పడిపోయింది, రథం గుర్రాలు పడిపోయాయి, చేతిలో ధనస్సు విరిగింది, ధ్వజం విరిగిందని వానర వీరులంతా సంతోషిస్తూ ఉన్న సందర్భంలో ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు రావణుడు. వానరులంతా ధ్వని చేస్తూ తొందరపడుతూ కంగారుగా ఉన్నటువంటి హృదయం కలిగినటువంటి రావణుడిపైకి దూకారంతా కూడా. రావణుడికి ఏం చేయాలో తోచలేదు. వానరులంతా ఒక్కసారిగా చుట్టముట్టేసరికి రావణుడు ఆగ్నేయాస్త్రంతో కూడినటువంటి బాణాన్ని సంధించి నీలుడి పైకి వదిలాడు. నీలుడు ఎక్కడున్నాడు? రావణుడి రథం పైన ఉన్నటువంటి ధ్వజం దగ్గర ఉన్నాడు. ధ్వజాన్ని విరగ్గొట్టాడు. అక్కడి నుండి ఒక పర్వత శిఖరం విసిరి చేతిలో ఉన్నటువంటి ధనస్సును విరగ్గొట్టాడు. అప్పుడు రావణుడు కోపం వచ్చి ఆగ్నేయాస్త్రం వదిలాడు నీలుడు పైకి. నీలుడు రథం పైన ధ్వజం దగ్గర ఉన్నాడు. అప్పుడు రావణుడు పలుకుతూ ఉన్నాడు, ఓ వానర వీరుడా, నీవు గొప్ప మాయని చురుకుదనాన్ని చూపుతున్నావయ్యా. నీలా నీవు చాలా వేగం ఉంది నీలో అన్నాడు. రావణుడు నీలుణ్ణి పొగిడాడు. అనేక విధాలుగా అనేక రూపాలుగా కనబడుతున్నావు నీవు. నీ సామర్థ్యం చాలా ఉన్నదయ్యా. నీ ప్రాణాలు రక్షించుకో. అయితే నీ ప్రాణాలు రక్షించుకో. నీలో వేగం బాగా, చురుకుదనం బాగా ఉంది, వేగంగా యుద్ధం చేస్తూ ఉన్నావు. కానీ నీ ప్రాణాలైతే నిలబడవు కదా నా చేతుల్లో అన్నాడు. రావణుడు బాణాలు విసురుతూ నీలుడి పైకి. నువ్వు ఎన్ని రూపాలు ధరించినా నేను ప్రయోగించిన అస్త్రాలతో కూడినటువంటి బాణాలు నిన్ను వధించక తప్పవు. నీ ప్రాణాలు తీసేస్తాయి నీలా అన్నాడు నీలుడితో రావణుడు. రకరకాల రూపాలు మారుస్తూ శరీర అవయవాన్ని పెంచుకుంటూ తగ్గించుకుంటూ రావణుడితో నీలుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. రావణుడు అలా పలుకుతూ ఆగ్నేయాస్త్రాన్ని సంధించి నీలుడి పైకి వేశాడు. వక్షస్థలం పైన తగిలింది నీలుడికి ఆగ్నేయాస్త్రం. గుండెలు మండిపోతున్నాయా అన్నట్లుగా నిలబడలేక నేల మీద పడ్డాడు. రావణుడి రథం పైన ధ్వజం దగ్గర ఉన్నటువంటి నీలుడు కింద పడిపోయాడు. అగ్నిదేవుని ప్రభావం తనకు కూడా కొంత ఉండటం వలన, అంటే అగ్ని కుమారుడవటం వల్ల, అగ్ని అంశతో పుట్టినటువంటి వాడవటం వల్ల నీలుడు కొంత తట్టుకున్నాడు. సహజమైన తేజస్సు నీలుడిలో అగ్నితత్వం ఉంది. మోకాళ్ళ మీద పడ్డాడు కింద పడి, కానీ ప్రాణాలు మాత్రం విడవలేదు. కింద పడిపోయాడు ఆగ్నేయాస్త్రం తగిలేసరికి. నీలుడు మూర్ఛ చెందారు అని రాక్షస వీరులంతా అనుకున్నారు. రావణుడు యుద్ధంలో బాగా ఆసక్తి గమనించాడు, ఆసక్తి కనబరిచాడు. నీలుడు పడిపోయిన తర్వాత రథం చేత పెద్ద ధ్వని చేశాడు. ఇక లక్ష్మణుడు ఉన్న వైపు వెళ్ళాడు రావణుడు. ఇప్పటి వరకు హనుమంతుడితో యుద్ధం చేశాడు. హనుమంతుడుని రావణుడు కొట్టిన తర్వాత హనుమంతుడు రావణుడిని కొడతాడు. చాలా దూరం వెళ్ళి పడతాడు హనుమంతుడు. ఆ సమయంలో నీలుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేస్తాడు రావణుడు. యుద్ధం చేసిన తర్వాత నీలుడు రావణుడు రథం పైకి ఎక్కి
ధ్వజాన్ని విరక్కొట్టి ఒక పర్వత శిఖరాన్ని విసిరి చేతిలో ఉన్న ధనస్సును విరక్కొట్టగానే రావణుడికి ఆగ్రహం వచ్చి ఆగ్నేయాస్త్రాన్ని వేసి కొట్టగా వెంటనే పైన ఉన్నవాడు నీలుడు కింద పడిపోతారు. అప్పుడు లక్ష్మణుడి దగ్గరికి వెళతాడు రావణుడు. లక్ష్మణుని సమీపించి ప్రజ్వలించేటటువంటి ధనస్సుతో బాణప్రయోగం చేస్తూ ఉంటాడు. లక్ష్మణుడు గొప్ప ధనస్సు చూసి ఆశ్చర్యంతో ఉంటాడు రావణుడు. లక్ష్మణుడు గొప్ప ధనస్సును చూస్తాడు, రావణుడు చూస్తాడు. రావణుడు ధనస్సుని లక్ష్మణుడు చూస్తాడు. లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఈ వానరులతో యుద్ధం చేయటం కాదయ్యా, నాతో యుద్ధం చేయి, నీకు చేత అయితే రావణ అంటాడు లక్ష్మణుడు. రా చూసుకుందాం అనగానే లక్ష్మణుడు మాటలు విన్నటువంటి రావణుడికి ఇంకా ఆగ్రహం పెరుగుతుంది. భయంకరమైనటువంటి ధ్వని కలిగినటువంటి ధనుష్ఠంకారావాన్ని చేసి లక్ష్మణుడికి దగ్గరగా వస్తాడు రావణుడు యుద్ధం చేయటం కోసం. లక్ష్మణ, నీకు విపరీత బుద్ధి కలిగిందయ్యా, మరణం ఆసన్నమైంది నీకు. దైవవశం చేత నువ్వు నా కంటపడ్డావు. నా బాణాలు నీ ప్రాణాలు తీయక తప్పవయ్యా. ఈ క్షణంలోని నీవు యమలోకానికి పోగలవు అన్నాడు రావణుడు. అంతేనా? అటువంటి సమయంలో లక్ష్మణుడు తన గర్జించేటటువంటి రావణుడిని ఏమాత్రము భయపడకుండా రావణుడు ఆశ్చర్యపడేటట్టు లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు కోపంగా. పాపాత్ముడా రావణ, పాపాత్ముల్లో గొప్పవాడివయ్యా నువ్వు. వ్యర్థంగా బడాయి చెప్పుకోవటం కాదు, నీ పరాక్రమం ఏటో చూపించు అన్నాడు లక్ష్మణుడు రావణుడితో. రావణ, నీ వీర్యం, నీ బలం, నీ పరాక్రమం, నీ ప్రతాపం ఎటువంటిదో నాకు తెలుసయ్యా. ధనుర్బాణాలన్నీ ధరించి నేను నిలిచి నీ ముందు నిలబడ్డా. రా, నువ్వు వ్యర్థంగా బడాయి చెప్పక యుద్ధం చేయి అన్నాడు లక్ష్మణుడు రావణుడితో. లక్ష్మణుడు మాటలు విన్నటువంటి రావణుడు తన బాణాలు తీసి ప్రయోగించడం మొదలుపెట్టాడు. అనేకమైన బాణప్రయోగం చేశాడు లక్ష్మణుడి పైకి. వాటిని లక్ష్మణుడు ఛేదించుకుంటూనే ఉన్నాడు. అనేక పడగలు కలిగినటువంటి సప్పాల వలె అనేక బాణాలు రావణుడి పైకి వేశాడు లక్ష్మణుడు. లక్ష్మణుడి పైకి రావణుడు కూడా భయంకరమైన బాణాలు వేయటం మొదలుపెట్టాడు. లక్ష్మణుడు ధనస్సు చేత అనేకమైనటువంటి భయంకరమైనటువంటి క్షుర, అర్ధచంద్ర, కర్ణి, భల్ల బాణాలు అనేటటువంటివి రావణుడి బాణాలని ఛేదించాయి. ఏమాత్రం భయపడకుండా వేగంగా కొడుతున్నాడు లక్ష్మణుడు రావణుడు బాణాలు. రావణుడు బాణాలన్నీ వ్యర్థమైపోతున్నాయి. ఆశ్చర్యపడ్డాడు రావణుడు కూడా. ఏమి బాణప్రయోగం అనుకున్నాడు రావణుడు లక్ష్మణుడు చేసే యుద్ధాన్ని చూసి. మహేంద్రుడితో సమానమైన వాడు ఈ లక్ష్మణుడు కూడా సామాన్యుడు కాదు. అగ్ని వంటి ప్రకాశం కలిగినటువంటి వాడు. అటువంటి బాణాలని ప్రయోగిస్తున్నాడు. రావణుణ్ణి సంహరించడానికి అనేకమైనటువంటి బాణాలని, అగ్ని వంటి బాణాలని ప్రయోగిస్తూ ఉన్నాడు. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అని లక్ష్మణుడు. రావణుడు కూడా లక్ష్మణుని వధించాలని బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి అనేక ప్రళయ కాలాగ్నితో సమానమైన బాణాలని లక్ష్మణుడు లలాటం పైన కొట్టాడు. ఒక్కసారిగా బ్రహ్మ ఇచ్చినటువంటి అస్త్రాలని ఒక్కసారిగా ప్రయోగిస్తే లక్ష్మణుడు తలకు తగిలాయి వెళ్ళి. కదిలిపోయాడు లక్ష్మణుడు. కష్టం మీద తెలివి తెచ్చుకొని తట్టుకొని రావణుడి పైకి బాణాలు వేస్తూ రావణుడు వేసే బాణాలన్నీ ఛేదిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో మరలా రావణుడు వేసినటువంటి బాణాలకి స్పృహ తప్పాడు కొంత లక్ష్మణుడు. ధనస్సు ఖండించాడు, బాణాలను కొట్టాడు. రావణుడి శరీరం కొవ్వుతో పూయబడినటువంటి రక్తంగా తడిసిపోయింది. బ్రహ్మదేవుడిచ్చినటువంటి శక్తి అనేటటువంటి ఆయుధాన్ని ప్రయోగించాడు రావణుడు లక్ష్మణుడి పైన. లక్ష్మణుడు అన్ని బాణాలని తిరిగి కొడుతున్నాడు, ఛేదిస్తున్నాడు, భేదిస్తున్నాడు. శక్తి అనేటటువంటి రావణుడు ఆయుధాన్ని లక్ష్మణుడి పైన ప్రయోగించాడు. ఆ శక్తిని అస్త్రశస్త్రాలతో హోమం చేసిన అగ్ని వలె లక్ష్మణుడు కొట్టాడు. మళ్ళీ
రావణుడు వేసినటువంటి శక్తి అనేటటువంటి వక్షస్థలం వచ్చి లక్ష్మణుడి విశాలమైనటువంటి వక్షస్థలానికి తగిలింది. ఆ యుద్ధ పరంపరలు లక్ష్మణుడు శక్తి చేత కొట్టబడిన వాడై నేల మీద పడ్డాడు. రావణుడు శీఘ్రంగా ఆ లక్ష్మణుడి పైన, నేల మీద పడ్డటువంటి లక్ష్మణుడి పైన ఇంకా అనేకమైనటువంటి బాణాలు వేశాడు. హిమవత్ పర్వతం, మందర పర్వతం, మేరు పర్వతం దేవతలతో సహా 3 లోకాలు రావణుడు భుజాలతో ఎత్తువచ్చునేమో అని లక్ష్మణుడు మాత్రం ఎత్తలేకపోయాడు. రావణుడు వేసినటువంటి బాణాలు లక్ష్మణుడికి తగులుతూ ఉన్నాయి. చాలా బాధపడ్డాడు లక్ష్మణుడు కూడా. అదే సమయంలో లక్ష్మణుణ్ణి తన భుజబలం చేత ఒక నెట్టు నెట్టాడు రావణుడు. హిమవత్ పర్వతాన్ని, మందర పర్వతాన్ని, మేరు పర్వతాన్ని, దేవతలతో సహా 3 లోకాల్ని రావణుడు భుజాలతో ఎత్తవచ్చునేమో కానీ లక్ష్మణుని మాత్రం నెట్టలేకపోయాడు. ఆ నెట్టేటటువంటి యుద్ధ సమయంలో రావణుడు బ్రహ్మ ఇచ్చిన శక్తి చేత వక్షస్థలంలో కొట్టినా లక్ష్మణుడు కింద పడలేదు. కింద పడిన స్పృహ తప్పలేదు. తట్టుకొని మళ్ళీ లేచాడు. విష్ణు భాగవన విషయాన్ని స్మరించే అపాయం లేనివాడే వెంటనే రాముణ్ణి స్మరిస్తూ పైకి లేచి నిలబడ్డాడు. కదల్చటానికి కూడా వీలు లేనటువంటి శక్తి కలిగినటువంటి వాడు లక్ష్మణుడు. అప్పుడు హనుమంతుడు రావణుడి మీదకు వస్తాడు. కోపావిష్ఠుడై వజ్రం వంటి పిడికిళ్లతో లక్ష్మణుడితో యుద్ధం చేస్తున్నటువంటి రావణుణ్ణి గుండెల మీద గుద్దటం జరిగింది హనుమంతుడు. రావణుడు ఆ పిడికిలి దెబ్బకి మోకాళ్ళ మీద కింద పడతాడు. ముఖం నుండి, చెవుల నుండి రక్తస్రావం బయలుదేరుతుంది. నిశ్చేష్టుడైపోతాడు. రావణుడు రథం మధ్యలో కూర్చుంటాడు. హనుమంతుడు కొట్టిన దెబ్బకి నిలబడిపోతాడు. మూర్ఛ వచ్చిందా అన్నట్లు ఉంటాడు కాసేపు. వానరులు, ఋషులు, దేవతలు, అసురులు అందరూ జయ జయధ్వానాలు పరుగుతారు హనుమంతుడు చేసిన పనికి. హనుమంతుడు రావణుడి చేత, రావణుడు వేసిన బాణాలకి లక్ష్మణుడు చాలా బాధపడుతూ ఉంటే మూర్ఛ తప్పి పడిపోయాడా అన్నట్లుగా పడిపోయినటువంటి లక్ష్మణుణ్ణి హనుమంతుడు తన భుజాలతో ఎత్తుకొని రాముడి దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. లేచి యుద్ధం చేయలేని స్థితిలో లక్ష్మణుడు పడిపోతాడు. రావణుడు వేసినటువంటి శక్తి ఆయుధం తగిలినటువంటి లక్ష్మణుడు. హనుమంతుడు చూస్తాడు. చూసి తన కుడి చేత్తో గుండెల మీద రావణుని ఒక గుద్దుగానే రావణుడు స్పృహ తప్పి పడిపోయి రథంలో కూర్చుంటాడు. అదే సమయంలో వేగంగా వస్తూ లక్ష్మణుణ్ణి ఎక్కడున్నాడా అని వెతికి ఎత్తుకొని రాముడి దగ్గరికి వెళతాడు. లక్ష్మణుణ్ణి శత్రువులెవరూ ఏమీ చేయలేరు. అయినా హనుమంతుడు మిత్రుడు గనక, భక్తి ఉన్నవాడు గనక అతన్ని తేలిగ్గా ఎత్తుకొని పైకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి రక్షిస్తాడు. లక్ష్మణుణ్ణి విడిచి రావణుడు రథమునందు తన రథం దగ్గరికి వెళతాడు. లక్ష్మణుడితో అప్పుడు దాకా యుద్ధం చేసినటువంటి రావణుడు హనుమంతుడు దెబ్బ తగలగానే మరలా తేరుకొని రథం ఎక్కుతాడు. ధనస్సు పట్టుకొని బాణాలు ప్రయోగించడం మొదలు పెడతాడు. అటువంటి సమయంలో శరీరాలు నిండా బాణాలే ఉంటే లక్ష్మణుడికి, వానర సైన్యం అందరినీ కూడా మహావీరుల్ని వారిపైన బాణప్రయోగం చేస్తూ ఉంటాడు రావణుడు. రాముడు రావణుడు వైపు శీఘ్రంగా వెళతాడిక. లక్ష్మణుడు మూర్ఛ చెందాడు అనే విషయం తెలుసుకున్నటువంటి రాముడు ఇక రావణుడు వైపు యుద్ధం చేద్దామని బయలుదేరతాడు. ఇంతలో హనుమంతుడు రాముని వద్దకు వచ్చి, విష్ణువు గరుత్మంతుడిని ఎక్కి దేవతల శత్రువులను సంహరించినట్లు నీవు నా వీపు మీద ఎక్కి ఈ రాక్షసుని సంహరింపవయ్యా అంటాడు హనుమంతుడు. నువ్వు నా వీపు మీద ఎక్కువ రామా, నిన్ను నేను తీసుకువెళతా, ఆ రావణుడితో యుద్ధం చేయి, ఆ రావణుణ్ణి వధించవయ్యా నువ్వు
అని ప్రార్థన చేస్తాడు రాముణ్ణి హనుమంతుడు పలికిన మాటలన్నీ విన్నటువంటి రాముడు శీఘ్రంగా హనుమంతుడి వీపుపైకి ఎక్కుతాడు. యుద్ధంలో రథమునందు ఉన్నటువంటి రావణుడిని చూస్తాడు. రాముడికా రథం లేదు, రావణుడికా రథం ఉన్నది. మరి యుద్ధం చేయాలంటే రథం లేదు గనక హనుమంతుడు భుజాలపైకి ఎక్కుతాడు రాముడు. రథం పైన ఉండి యుద్ధం చేసే రావణుడిని చూస్తాడు. చూసి కోపంతో ఆయుధాలనెత్తి విష్ణు బలిచక్రవర్తి మీదకి వెళ్ళినట్లుగా శీఘ్రంగా రావణుడిపైకి బాణప్రయోగం చేస్తాడు. గంభీరమైన వాక్కులతో రావణుని గూర్చి ఇట్లా మాట్లాడతాడు కూడా రాముడు. రావణ, ఆగు ఆగు, నాకెట్టి అపకారాన్ని చేసి నువ్వెక్కడికి వెళతావయ్యా? ఇంత అపకారం నాకు చేశావు గనక నిన్ను వదలను, నీకు మరణం తప్పదు, ఆగు నువ్వు అక్కడ అంటాడు రాముడు. నీవు వచ్చి ఇంద్ర యమ సూర్యుల దగ్గరకు కానీ, బ్రహ్మ దగ్గరకు కానీ, అగ్ని దగ్గరకు కానీ, శివుడి దగ్గరకు కానీ, 10 దిక్కులకు కానీ వెళ్ళినా సరే నిన్ను నేను వదలను. యదీంద్ర వైవస్వత భాస్కరాన్వా స్వయంభూ వైశ్వానరశంకరాన్వా గమిష్యసి త్వం దశధాదిశో వా తథాపి మే నాద్య గతో విమోక్ష్యసే. రావణ, నువ్వు నేను వేసే బాణం నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావేమో. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళినా, యముడి దగ్గరికి వెళ్ళినా, సూర్యుడి దగ్గరికి వెళ్ళినా, బ్రహ్మ దగ్గరికి వెళ్ళినా, అగ్ని దగ్గరికి వెళ్ళినా, శివుల దగ్గరికి వెళ్ళినా, 10 దిక్కుల్లో ఎక్కడ దాక్కున్నా సరే నా బాణం నిన్ను విడిచిపెట్టదయ్యా, నీకు నా బాణం చేతిలో మరణం తప్పదు అన్నాడు రాముడు. అంతేనా? ఓ రావణ, ఏ లక్ష్మణుడిని నీవు నీ శక్తి చేత కొట్టి మూర్ఛపోయేటట్టు చేశావో ఆ లక్ష్మణుడే వెంటనే ఇప్పుడు వచ్చి యుద్ధంలో నిన్ను, నీ పుత్ర పౌత్ర, నీ వంశాన్ని మొత్తం నశింపజేస్తాడయ్యా. నా తమ్ముడు అంత బలవంతుడు, నీకు మృత్యుదేవతగానున్నాడు నా తమ్ముడు లక్ష్మణుడు. రావణ, కాచుకో అన్నాడు ఆవేశంతో రాముడు రావణుడితో. శ్రేష్టమైనటువంటి ఆయుధాలు ధరించి ఉన్నాడు రావణుడు. 14,000 మంది రాక్షసుల్ని రాముడు వధించాడు ఒక్కడే అని తెలిసినవాడే రావణుడు. గొప్ప బలం కలిగినటువంటి రాముణ్ణి రావణుడు చూస్తాడు. రాముని మాటలన్నీ వింటాడు రావణుడు. కోపంతో మండిపోతాడు, వైరాన్ని స్మరించుకుంటాడు. 14,000 మందిని వధించాడు ఈ రాముడని గుర్తు తెచ్చుకుంటాడు. రాముణ్ణి మోసే హనుమంతుణ్ణి ప్రళయ కాలాగ్ని జ్వాలలతో సమానమైనటువంటి బాణంతో కొడతాడు. ముందు హనుమంతుణ్ణి పడేయాలని హనుమంతుడిపైకి బాణప్రయోగం చేస్తాడు రావణుడు. ఆ బాణాలన్నీ హనుమంతుడు తగులుతాయి వచ్చి. సహజంగా తేజోవంతుడైనటువంటి హనుమంతుడు ఇంకా బలవంతుడవుతాడు. రాముడు పైన కూర్చున్న తర్వాత శరీరాన్ని పెంచుతాడు, బలాన్ని పెంచుకుంటాడు. రావణుడు చేత అనేక బాణాలు తగిలి గాయపడతాడు హనుమంతుడు. కోపం వస్తుంది హనుమంతుడికి కూడా రావణుడు వేసే బాణాలకి. రావణుడి దగ్గరగా వెళతాడు. చక్రాలతో, గుర్రాలతో, ధ్వజాలతో, ఛత్రాలతో, పెద్ద పతాకాలతో, సారథితో, అశని, శూల, ఖడ్గాలతో కూడినటువంటి రావణుడి రథాన్ని వాడి అయినటువంటి బాణాలతో ఛేదిస్తాడు రాముడు హనుమంతుడు భుజాలపైన కూర్చొని. సుందరమైన వక్షస్థలాన్ని బలపూర్వకంగా వజ్రాయుధంతో సమానమైనటువంటి బాణాలన్నీ కూడా ఎప్పుడైతే రావణుడికి తగులుతాయో రావణుడు ఆశ్చర్యపోతాడు. వజ్రాయుధం దెబ్బ తగిలినా, పిడుగులు పడినా క్షోభ చెందలేదో, రావణుడు ఎప్పుడూ చలించలేదు. అవి తగిలినా సరే రాముడి బాణం తగలగానే చాలా దుఃఖపడతాడు, భయపడిపోతాడు, చలించిపోతాడు. ధనస్సు చేతిలోంచి జారిపోతుంది. రాముడు వ్యాకులత చెందేటటువంటి ఆ రావణుని చూస్తాడు. భయపడ్డటువంటి రావణుని చూసినటువంటి రాముడు తన అర్ధచంద్రాకార బాణాన్ని తీసుకొని వెంటనే దాన్ని సూర్యుని వంటి ప్రకాశం కలిగినటువంటి కిరీటానికి కేసి కొడతాడు. తంబి వలంతం ప్రసమీక్ష్య రామః సమాదదే దీప్తమదార్ధచంద్రం
తేనాత్కవర్ణం సహసా కిరీటం చిచ్ఛేద రక్షోధిపతేర్మహాత్మా. సూర్యుడి వంటి తేజస్సు కలిగినటువంటి రావణుడి కిరీటానికేసి తన అర్ధచంద్రాకార బాణాన్ని తీసి కిరీటానికేసి కొడతాడు రాముడు. యుద్ధరంగంలో రావణుడప్పుడు విషం లేని పాములాగా అయిపోతాడు. ఆ కిరీటం కింద పడగానే ప్రకాశహీనుడైపోతాడు, కింద పడిపోతుంది రథం. రావణుడితో అప్పుడు రాముడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు భయంకరమైనటువంటి గొప్ప తప్పు చేసావయ్యా. నా మహావీరులు అందరినీ పడగొట్టావు, వానర సైన్యాన్ని. నీవు బాగా అలిసిపోయావు ఇప్పటిదాకా యుద్ధం చేసి. నిన్ను నేను నా బాణాల చేత యమలోకానికి పంపటం లేదు. ఇప్పుడు పంపించను. బాగా అలిసిపోయావు నువ్వు. నీవు యుద్ధంలో అలిసిపోయావు గనక ఆ విషయం నాకు తెలుసు. వెళ్ళు, లంకలో ప్రవేశించు, శ్రమ తీర్చుకో, రథాన్ని ధనస్సుని మళ్ళీ తెచ్చుకో, మళ్ళీ బయలుదేరిరా. అప్పుడు రథం పైన ఉండు, నా బలం ఎటువంటిదో చూద్దుగాని మళ్ళీ రేపు రాపో అన్నాడు. ప్రయాహి గానామిరణార్దితత్వం ప్రవిశ్య రాత్రించరరాజలంకాం ఆస్వస్య నిర్యాహిరధీ చ ధన్వీ తదా బలం ప్రేక్ష్యచి మే రథస్థః. నా బలం ఎటువంటిదో రేపు చూద్దుగాని, ఇప్పటికి అలిసిపోయావు గనక నీ పరాక్రమంతో నా వానర సైన్యాన్ని బాగా వధించావు. ఆ వధించే ప్రయత్నంలో అలిసిపోయావు. ఇప్పుడు నిన్ను యమలోకానికి పంపను నేను. ఇప్పటికి ఇంటికి వెళ్ళిపో, లంకలోకి ప్రవేశించు. రేపు ఉదయం మళ్ళీ రథం తీసుకొనిరా, ధనస్సును తీసుకొనిరా అన్నాడు. నా శక్తి ఏమిటో రేపు చూద్దుగానన్నాడు రాముడు రావణుడితో. రావణుడు దర్పం అణిగిపోయింది, రావణుడి సంతోషం అణిగిపోయింది, ధనస్సు విరిగిపోయింది. గుర్రాలు సారథి అందరూ కూడా రాముడు వేసిన బాణాలకు మరణించారు. కిరీటం కింద పడిపోయింది. అట్టి స్థితిలో రాముడి బాణాల చేత పీడితున్నటువంటి రావణుడు లంకలోకి ప్రవేశించాడు. చాలా బాధతో వెనక్కి వెళ్ళిపోయాడు. రాముడు రణరంగంలో వానరులు ఎంతోమంది మరణించడాన్ని చూశాడు. అదే సమయంలో లక్ష్మణుడి దేహం నుండి కూడా లక్ష్మణుడు మూర్ఛ చెందటాన్ని చూసి బాధపడ్డాడు. అనేక బాణాలు గుచ్చుకున్న లక్ష్మణుడి శరీరం నిండా అవన్నీ తొలగింపజేశాడు రాముడు. రావణుడు ఓడిపోవుట చూసి దేవతలు, భూతాలు, దిక్కులు, సముద్రాలు, ఉరగులు, భూమి, జలము అన్నీ సంతోషపడ్డాయి. ఇదేమిటి? రావణుడు రాముడి ముందు నిలవలేక తన బాణాన్ని, కిరీటాన్ని, రథాన్ని, అశ్వాలని అన్నింటినీ వధింపజేసినటువంటి రాముడి ముందు నిలవలేక లంక వైపుకు వెళ్ళిపోయాడు. అపజయం పొందాడు రాముడి చేతిలో అని పంచభూతాలు ఆనందపడ్డాయి. అసురులంతా ఆనందపడ్డారు, భూతాలు ఆనందపడ్డాయి, దిక్కులు ఆనందపడ్డాయి, సముద్రం ఆనందపడింది, ఉరగులు ఆనందపడ్డారు, భూమి ఆనందపడింది. అందరూ ఆనందపడ్డారు. రావణుడు లంకాపట్టణంలోకి దిగాలుగా తల వంచుకొని సిగ్గుచేత వెళ్ళిపోయాడు. రాముని చేతిలో పరాజయం పొంది దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు లంకలోకి వెళ్ళినటువంటి రావణుడు. అప్పుడు కుంభకర్ణుణ్ణి నిద్రలోంచి లేపుతాడు రావణుడు. వానరులంతా కూడా కుంభకర్ణుడిని చూసి భయపడతారు. రేపు ఉదయం మనం కుంభకర్ణుడు ఎలా యుద్ధం చేస్తాడు అవి మనం పారాయణ రూపంగా స్మరించుకుందాం. ఇప్పటి వరకు జరిగినటువంటి పారాయణలో హనుమంతుడు రావణుడిపైకి యుద్ధం చేయటం, రావణుడు నీలుడితో యుద్ధం చేయటం, ఆ తర్వాత రాముడు యుద్ధం చేయటానికి బయలుదేరినప్పుడు లక్ష్మణుడు యుద్ధానికి వెళ్ళటం, ఆ తర్వాత లక్ష్మణుడికి శక్తి అనేటటువంటి ఆయుధాన్ని వేసి మూర్ఛ వచ్చేటట్టుగా కొట్టటం రావణుడు. అది చూసినటువంటి రాముడు కోపాగ్రేసుడై
రావణుడిపైకి వేసినటువంటి బాణాల దెబ్బకి కిరీటం పడిపోవటం, ధనస్సు విరిగిపోవటం, గుర్రాలు మరణించటం, రథం విరిగిపోవటం చూసి రాముడు రావణుడితో అంటాడు, రావణ, నీ ప్రాణాలు ఇప్పుడు తీయనయ్యా, నువ్వు బాగా అలసిపోయి ఉన్నావు. నా సైన్యంతో యుద్ధం చేసి ఇక లంకకి వెళ్ళి విశ్రాంతి తీసుకో. రేపు మళ్ళీ ఇంకొక రథం ఎక్కిరా, ఇంకొక ధనస్సు తీసుకొనిరా, ఇంకొక కిరీటం పెట్టుకొనిరా, ఉత్సాహవంతుడు వైరా, రేపు యుద్ధం చేసుకుందాం. నా యుద్ధ పరాక్రమం ఏటో రేపు చూపిస్తాని రావణుడితో రాముడు అనగానే సిగ్గుచేత రావణుడు లంకాపట్టణంలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి కుంభకర్ణుణ్ణి లేపుతాడు. ఆ సందర్భం మనం రేపు పారాయణ చేసుకుందాం. ఏవమే తత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రద్ధో బలం విష్ణోః ప్రవర్ధతాం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః. శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. రాజా రామచంద్ర ప్రభు की जय, सीता माता को जय, लक्ष्मण स्वामी की जय, पवन सुत हनुमान की जय, वाल्मीकि महर्षि की जय, नारद महर्षि की जय, ब्रह्मदेवुनकु जय. एतत्फलं हनुमत् सीता लक्ष्मण समेत श्रीरामचंद्र स्वामी देवतार्पणमस्तु. जय श्रीराम.